కాబట్టి కొలస్సీ 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఒక భాగం, 5 నుంచి 11 రెండవ భాగం. మొదటి భాగంలో థియరీ గురించి రాశాడు. సైన్స్ విద్యార్థులకి ముందు థియరీ ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ ఉంటుంది. అలాగే ముందు యేసుక్రీస్తులో మనకున్న స్థితి ఏమిటి అన్నది ముందు మనం తెలుసుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళమో పౌలు రాస్తున్నాడు మొదటి భాగంలో. అలాంటి స్థితిలో ఉన్న మనము ఏం చేయాలో ఏం చేయకూడదో రెండవ భాగంలో రాస్తున్నాడు. మొదటి భాగంలో మనం ఎలాంటి వారు అన్నది మనం చూడాలి. చూడండి, ఉదయకాలంలో యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు అని మొదటి వర్తమానంలో మనం చూసాం. రెండవ వర్తమానంలో మనం ఏం చూస్తామంటే క్రీస్తుతో కూడా ఇప్పుడు మనం చనిపోయాం. క్రీస్తు మన కొరకు చనిపోయాడు అనేది అది శిలువ 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కాలంలో జీవించే మనము క్రీస్తుతో కూడా చనిపోయాము. దీన్ని ఏమంటే ఐడెంటిఫికేషన్, అదేమో సబ్స్టిట్యూషన్. మన కొరకు మన పాపం నిమిత్తమై క్రీస్తు చనిపోయాడు. అది ఇట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషనరీ డెత్. యేసు ప్రభువు వారు మన కొరకు మరణించింది ఏమిటంటే మన స్థానంలో ఆయన చనిపోయాడు అనేది మొదటి వర్తమానంలో మనం చూస్తాం. రెండవ వర్తమానంలో మనం ఏం చూద్దామంటే ఇప్పుడు క్రీస్తు మాత్రమే కాదు, క్రీస్తుతో కూడా నేను చనిపోయాను. చూడండి, ఇక్కడ 5 విషయాలు మొదటి భాగంలో రాయబడ్డాయి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే మధ్యలో ఉంది, ఏలైనగా మీరు మృతి పొందితిరి. అంటే వీ డైడ్ విత్ క్రైస్ట్. యేసు ప్రభువుతో పాటు మనం మృతి పొందాం. అంటే దీని ఐడెంటిఫికేషన్. యేసు ప్రభువారు మరణించాడు, నేను కూడా మరణించాను. యేసు ప్రభువారు తిరిగి లేచాడు, నేను కూడా తిరిగి లేచాను. సజీవుడని అర్థమైందండి. కాబట్టి అలాంటి దృక్పథం మనం కలిగి ఉండాలి. కాబట్టి ఒకప్పుడు మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చాం, అది వేరు. అది ఎప్పుడు మారు మనస్సు పొందక మునుపు, రక్షణ పొందక మునుపు, దేవుని ఎరగక మునుపు చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. అయితే అటువంటి వారిని యేసు ప్రభువారు బ్రతికించారు. ఇప్పుడు బ్రతికించిన పైన మనం ఏం చేయాలంటే పాపమునకు చనిపోవాలి. అర్థమైందండి. యేసు ప్రభువారు కేవలం మన పాపాల కొరకు మాత్రమే కాదు, మనకు పాపము నుండి విజయం ఇవ్వడం కోసం కూడా ఆయన చనిపోయారు. హీ డైడ్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ సిన్ బట్ హీ డైడ్ అంటూ సిన్ అని ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో. అండ్ అర్థం ఏంటంటే ఆయన మన పాపముల కొరకు మాత్రమే కాదు, మన పాపముల నుండి విడిపించడానికి ఆయన చనిపోయాడు. కాబట్టి విశ్వాసమైన నీవు నేను ఎవరైనా సరే ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను అని అనకూడదు. ఎందుకంటే దేవుడు అట్టి సదుపాయం మనకి ఇచ్చాడు. ఒకప్పుడైతే మనం పాపంలో ఉన్న వాళ్ళం, ఇప్పుడు పాపాన్ని జయించే అవకాశం మనకుంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. రోమా 6:14 చదువుతారా? రోమన్ 6:14. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము. చూసారా, ఒకప్పుడు మనం ధర్మశాస్త్రం కింద ఉన్నాం, అది ఇప్పుడు అది లేదు. దేవుడు మళ్ళీ ధర్మశాస్త్రం ఉండి విడిపించాడు, ధర్మశాస్త్రం యొక్క శాపం ఉండి మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం యొక్క కంట్రోల్లో లేవు, ఆధీనంలో లేవు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే కృప కాలంలో ఉన్నాం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అంటే మీరు పాపాన్ని జయించే అవకాశం ఉంది. అయ్యో ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ శోధనలు జయించలేకపోతున్నాను ఎవరైనా అంటే అనాల్సిన అవసరం లేదు. విశ్వాసి పాపం చేస్తున్నాడంటే పాపాన్ని జయించలేక చేయట్లేదు. ఎందుకు చేస్తున్నాడు? పాపం చేయాలనుకుంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు. ఇంకంత మినహాయింపు లేదు. బ్రదర్ ఈ పాపం చేయలేకపోతున్నా, నా కోసం ప్రార్థన చేయాలి అంటారు కొంతమంది. ఎందుకు వాళ్ళు పాపం చేస్తున్నారు? పాపం చేద్దామని తెలుసు కదా, అయినా ఎందుకు చేస్తున్నారు అంటే చేయాలి కాబట్టి, చేయాలనుకుంటున్నారు కాబట్టి చేస్తున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మన స్థితి ఏంటంటే మనం క్రీస్తుతో కూడా చనిపోయిన వాళ్ళం. చనిపోయిన వాడు ఏ విధంగా పాపం చేస్తాడు? ఉదాహరణకి రోజు సారా తాగేవాడు తాగుతూ 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 చనిపోయాడు. చనిపోయిన వాడి దగ్గర మూతి దగ్గర తీసుకెళ్ళి మీరు ఆ సారా సీసా పెట్టండి, తాగుతాడా? ఎందుకు తాగడు? అదే మనిషి కదా.
కానీ మునుపేమో బ్రతికాడు, ఇప్పుడు ఏమైపోయాడు? చచ్చినాడు. చచ్చినవాడు ఏమీ చేయలేడు. అలాగే మనం ఎట్లా అనుకోవాలంటే, నేను చచ్చినవాడను అంటే దేనికి చచ్చినవాడను? నేను పాపమునకు చచ్చినవాడిని. ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళు క్లబ్ డాన్సర్స్, వాళ్ళు బాగా డ్యాన్సులు చేసేవాళ్ళు. వైల్డ్ పార్టీలోకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అయితే వాళ్ళకు డబ్బు బాగా సంపాదించారు. ఒక రోజున వారిద్దరూ దేవుని సువార్త విని మరి యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత పాప పనులు, ఆ డ్యాన్సులు, ఆ చెడ్డవాడికి మానుకొని పరిశుద్ధంగా ప్రభు కొరకు వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ పాత యజమాని, ఆ క్లబ్ డ్యాన్స్ ఓనరు వాళ్ళకు ఒక ఉత్తరం రాశారు. ఏమనంటే, అమ్మ మీరు మా దగ్గర పనిచేయండి, మీకు ఇంతకుముందు మీరు రావట్లేదు, ఈ మధ్యలో ఇంతకుముందు ఇచ్చిన దానికంటే మేము ఇంకెక్కువ డబ్బు ఇస్తామని ఆయన చెప్పాడు, ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు తిరిగి ఉత్తరం రాశారు, ఇంతకుముందు మీ దగ్గర పనిచేసిన ఆ డాన్సర్లు ఇప్పుడు వాళ్ళు చనిపోయారు. ఏమరా చర్యలు? ఇప్పుడు వాళ్ళు లేరు. అర్థమైందండి? అది మన యొక్క పరిస్థితి. అట్లా మనం ఉండాలి. మనము పాప విషయమై చనిపోయాం. ఒకప్పుడు పాపముల చేత చనిపోయాం, ఇప్పుడు పాపము విషయమై చనిపోయాం. నువ్వు క్రీస్తుతో కూడా మృతి పొందానంటే రోమా 6వ అధ్యాయం 1-2 వచనాలు. రోమా 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదాము. ఎలాగో పాపం విషయమై చనిపోయాం. కాబట్టి ఇప్పుడు మనకు ఆ పాత అలవాట్లు రావు. సరే, ఒకప్పుడు పాపం చేసాము, ఆ పాపపు ఆలోచనలు రావు. వాటిని మనం పూర్తిగా మర్చిపోయాం. క్రీస్తులో మన పాపాలు క్షమించబడ్డాయి. ఇంకా మనకి జ్ఞప్తికి రాకూడదు. అర్థమైందండి? దాని విషయమే నేను పూర్తిగా ఇట్లా అనుకోవాలి. మనం ఇంతకుముందు అబద్ధాలు ఆడేవాడిని, ఇప్పుడు అబద్ధాలకు నేను చచ్చిపోయాను. ఇంతకుముందు మోసం చేసేవాడిని, ఇప్పుడు మోసాలకు నేను చచ్చిపోయాను. ఇంతకుముందు అక్రమంగా డబ్బు సంపాదించేవాడిని, దానికోసం నేను చచ్చిపోయాను. అట్లా యేసుక్రీస్తుతో కూడా మనం మృతి పొందినాం. క్రీస్తు మాత్రమే కాదు, మరి క్రీస్తు మృతి పొంది మనం ఆయనతో మృతి పొందకపోతే మనకు పాపాల మీద విజయం లేదు. క్రీస్తు మృతి పొందడం వల్ల మనం పాపాలు క్షమించబడ్డాయి. అయితే మనం క్రీస్తుతో మృతి పొందడం వల్ల మనకు పాపాల మీద జయం వచ్చింది. అర్థమైందండి? నీకు పాపాల మీద జయం ఉంది. ఏ పాపాన్నైనా విశ్వాసి జయించవచ్చు. అట్టి అధికారం దేవుడు మనకిచ్చాడు. అర్థమైందా? కాబట్టి మరి ఎందుకు పాపం చేస్తున్నాం అంటే, మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి చేస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, వీ డైడ్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో కూడా చనిపోయాము. ఇది మన స్థితి. మన స్థితిని బట్టి మనం ప్రవర్తించాలి. కాబట్టి అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో కూర్చుంటాడు, చాలా టీవీగా, హూందాగా, దర్జాగా కూర్చుంటాడు. అలాంటి వాడు చీప్గా బిహేవ్ చేయడు. రోడ్ల మీద మామూలు వ్యక్తి వల్లే పరిగెత్తడు. వాళ్ళు పరిగెత్తనివారు కూడా, ఎందుకంటే ఆయన ఎంత గొప్ప, ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచం అందరూ కూడా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి తన స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. క్రీస్తులో మన స్థాయి ఏమిటంటే, బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తుతో పాటు మనం చనిపోయాం, మృతి పొందాం. అది మొదటి సంగతి. రెండవది ఏమిటంటే, క్రీస్తు మరణించి తిరిగి లేచాడు, మనం కూడా తిరిగి లేచాం. వీ లివ్ ఇన్ క్రైస్ట్. చూడండి ఆ మాటలు, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా 6వ అధ్యాయం 10వ వచనం. రోమా 6:10. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నాడు. అర్థమైందండి? మనం ఇప్పుడు సజీవులం. మరి యేసుక్రీస్తునందు మృతి చెందాం, అదే సమయంలో యేసుక్రీస్తునందు మనం సజీవులం. ఇది కొంచెం డాక్టరల్ స్టడీ, మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకేసారి మనం మృతి చెందాం. యేసు ప్రభువారు మృతి చెంది మృతిలో లేడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడయ్యాడు. కాబట్టి మనం కూడా సజీవులమే. అర్థమైందండి? కాబట్టి మరి పౌలు ఫిలిప్పీలకు 1:21 చూడండి. ఫిలిప్పీ 1:21 ఆ మాట చదువుతారా? Philippians 1:22.
అమ్మా ఆయనను అమ్మ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అది కాబట్టి నేను ఈ లోకంలో జీవిస్తున్నా అంటే దేనికోసం జీవిస్తున్నాను? క్రీస్తు కొరకే జీవించాలి. యేసు ప్రభువారు నన్ను రక్షించి నన్ను విమోచించి నేను రక్షించిన వెంటనే నన్ను పరలోకం తీసుకొని వెళ్ళలే కదా. కొంతకాలం నన్ను భూమి మీద పెట్టాడు. ఎందుకు భూమి మీద పెట్టాడు? ఆస్తిపాస్తులు సంపాదించుకోమనా, చెడ్డ పనులు చేయమనా, మోసాలు చేయమనా కాదు, ఆయన కొరకు సాక్షిగా జీవించమని. అర్థమైందా? కాబట్టి ఆ మాట గలతీ 2:20 ఇంకా బాగా పౌలు రాశాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు. అంటే క్రీస్తు కొరకు నేను జీవించాలి. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే నేను క్రీస్తుతో కూడా మృతి పొందాను. అది మొదటి విషయం. రెండవది ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సజీవుడను. యేసుక్రీస్తు మరణించి సజీవుడయ్యాడు. అదేవిధంగా నేను కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను. కాబట్టి నేను కూడా సజీవుడనే. నేను క్రీస్తుతో సిలువేయబడిన మాట వాస్తవమే. అయితే క్రీస్తు జీవిస్తున్నాడు, ఆయనతో పాటు కూడా నేను అది రెండవ సంగతి. ఇక మూడవది ఏంటంటే థర్డ్ డాక్ట్రిన్ ఏంటంటే కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి వీఆర్ రైజన్ విత్ క్రైస్ట్. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. క్రీస్తు మరణించాడు, మనం మరణించాం. క్రీస్తు బ్రతికాడు, మనం కూడా బ్రతికాం. క్రీస్తు లేపబడ్డాడు, మనం కూడా లేపబడ్డాం. ఇదంతా ఐడెంటిఫికేషన్ కదా. ఇదంతా బాప్టిజ ప్రసంగం అంటారు దీన్ని. ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మళ్ళీ మనం ఐక్యపరచుకోవటం. యేసు క్రీస్తుతో నువ్వు లేపబడిన వాడవైతే నువ్వేం చేయాలంటే పైనున్న వాటినే వెతకాలి. యేసుక్రీస్తు దగ్గర ఒకసారి 2 శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు. ఆయన ముందు నడుస్తుంటే వెనక 2 వస్తున్నారు. అప్పుడు యేసు ప్రభువారు ముందు, వీళ్ళు వెనక. కొంత దూరం పోయిన తర్వాత యేసు ప్రభువారు వెనక్కి తిరిగి ఆయన అడిగాడు, మీరు దేనిని వెతుకుతున్నారు? ఎందుకోసం నన్ను వెంబడిస్తున్నారయ్యా? నా దగ్గర డబ్బు ఏమి లేదు. డబ్బు కోసం ఆశపడి వస్తున్నారా? ఈ లోకం కోసం ఆశపడి వస్తున్నారా? ఏం కావాలి మీకు? అసలు మీరు ఏం కావాలని కోరుకొని నన్ను వెంబడిస్తున్నారు? కాబట్టి దేన్ని మీరు వెతుకుతున్నారు? ఈ లోకాన్ని వెతుకుతున్నామా? ఈ లోకం కోసమే మనం బ్రతుకుతున్నామా? యేసుప్రభు అంటాడు మన మీద ప్రసంగంలో, మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఏమి కోసం మనం వెతుకుతున్నాం? వెతుకుడి దొరకదని బైబిల్లో ఉంది, కానీ ఏం వెతుకుతున్నాం? లోక సంబంధమైనది, పాప సంబంధమైనది వెతుకుతున్నామా? అలా వెతకూడదు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. డిఎల్ మూడి అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఏం చెప్పేవాడంటే, నా పాదాలు భూమి మీద ఉన్నాయి, కానీ నా మనసు మాత్రం పరలోకంలో ఉంది. మన తలంపులు ఎప్పుడు కూడా దేవుని చుట్టే తిరగాలి, దేవుని వాక్యమే తిరగాలి. మీరు పడుకున్నప్పుడు మీకు ఏం ఆలోచనలు వస్తున్నాయి? వాక్యాన్ని గురించి ఆలోచిస్తున్నారా? బైబిల్ గురించి ఆలోచిస్తున్నారా? అయ్యో, దేవునికి నేను నమ్మకంగా జీవించలేకపోతున్నాను, నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను, వాక్యానుసారంగా నేను జీవిస్తాను, నేను తిరిగి లేచిన వ్యక్తిని, యేసు ప్రభుతో పాటు నేను మరణించాను, పాపానికి నేను చనిపోయాను, ఈ లోకం కోసం పాపం కోసం నేను జీవిస్తున్నాను, ఎంత తప్పు చేస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించు. అటువంటి ఆలోచనలు మనకు రావాలి. విశ్వాసులకు అలాంటి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు దేవుని గురించి, మన లోకం గురించి, క్రీస్తు గురించి ఆలోచన మనకు ఉంటాయి. సరే, మనకు భూ సంబంధమైన బాధ్యతలు ఉన్నాయి, మనకు పిల్లలు ఉన్నారు, అక్కర్లు ఉన్నాయి, పనులు చేసుకోవాలి. కానీ మన నిత్యత్వం ఇది కాదు. ఈ లోకంలో ఎంత గొప్పగా బ్రతికినా, ఎంత గొప్పగా బ్రతకకపోయినా, నువ్వు ధనవంతులమైనా దరిద్రులైనా ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కాబట్టి మనకు అదృశ్యమైన మన నిత్యమైన స్థానం ఏమిటి? మన గోల్ ఏమిటి? మన గురి ఏమిటంటే పరలోకం వెళ్ళటం. దాని గురించి మనం ఆలోచించాలి. చూడండి, పిల్లలు ఉద్యోగం కొరకు ప్రయాసపడే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గురి అంతా కూడా వాళ్ళ యొక్క
ఆలోచన, వాళ్ళ ఊహలన్నీ కూడా ఎట్లుంటాయంటే, నేను ఉద్యోగం అఫర్మేషన్ అంటారు దీన్ని, ఎప్పుడు అఫర్మేషన్ ఇచ్చుకుంటారు, నేను ఉద్యోగం సాధిస్తాను, నేను ఉద్యోగం సంపాదిస్తాను, ఆ కాన్ఫిడెన్స్ వారిలో ఉంటుంది. ఆ గురి కలిగి వారు పనిచేస్తారు. అర్థమైందండి? ఇప్పుడు మనకున్న మన అఫర్మేషన్ ఏంటంటే, మనం పొందబోయే నిత్యమైన స్థితి గురించి మనం ఆలోచించాలి. భూ సంబంధమైన వాటి గురించి మీరు ఎంతసేపు ఆలోచిస్తే ఇది ఇక్కడే విడిచిపెడతారు. అయితే పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకండి. పైన ఏముంది? పైన ఏముంది అక్కడ చూడండి. అక్కడ మూడవ అధ్యాయం అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చూసారా? యేసు క్రీస్తు అక్కడ ఉన్నాడు. ఆయన మీద మీ దృష్టి పెట్టండి. ఆయన మీ విశ్వాస నేత్రములతో ఆయన చూడండి. ఆయన మీదనే కానీ భూ సంబంధమైన మాటలు చదువుతాను. 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనొకటి. వేటి మీద మన మనస్సు ఉంది? భూ సంబంధమైన వాటిని, క్షయమైన వాటిని, విడిచిపెట్టే వాటిని, లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉందా? అంటే క్రీస్తు మీద మన మనస్సు ఉందా? మూడవది ఏంటంటే, మనం క్రీస్తు కూడా లేపబడిన వాళ్ళం కనుక పైన వాటి మీద మనం అది మూడవది. 4వది ఏమిటంటే, మన జీవము క్రీస్తులో దాచబడి ఉంది. వీఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్. ఇప్పుడు విశ్వాసులు మనం ఇప్పుడు మళ్ళీ ఏమీ చేయలేడు. పూర్వకాలంలో యోబు గురించి దేవుడు అపవాదికి చెప్పాడు. ఏం చెప్పాడంటే, యోబు, నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావా? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీకు తెలుసు కదా. ఆయన అంటే ఉట్టిగానే యథార్థవంతుడా? ఆయనకు ఉన్నదాన్ని తీసేస్తాడు, నీ ముఖం మీదనే నేను ఎరగనంటాడు. సరే చేసుకోపో అంటాడు. ఆయన పురాణం తప్ప మిగతా అన్నిటిని నువ్వు ఏదైనా చేసుకుని అనుమతిస్తే అప్పుడు అపవాది వచ్చి ఆయన శ్రమలు పెట్ట మొదలుపెట్టాడు. అనారోగ్యం చేశాడు, పిల్లల్ని చంపేశాడు. ఇందాక మన ఉదయకాలం మనం చూసుకున్నాం. అర్థమైందండి? కాబట్టి దేవుడు అనుమతి లేకుండా విశ్వాసులను సైతాన్ని ఏమీ చేయలేడు. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. ఆ మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయం. ఇలాంటి మాటలు మీరు బాగా తెలుసుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి. యోహాను 10:28, నేను వాటికి నిత్య జీవమునిస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటి నా చేతిలో ఉండి. చూసారా ఎంత భద్రత ఉంది? మనం ఆయన గొర్రెలమైతే ఆయన చేతిలోంచి ఎవ్వడు కూడా మళ్ళా మరి ఏమీ చేయలేడు. ఏ మరణము, రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంది, ఉన్నవేనను రాబోయేనను, ఉన్న ఎత్తైన లోతైన దేవతతో లోకంలో ఏది కూడా ఆయన ప్రేమ నుంచి మళ్ళీ ఎడబాప నేరదు. అంత భద్రత మనకుంది. ఎష్యూరెన్స్ అంటది దీని డాక్టర్ ఏంటంటే ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ నిశ్చయత ఉంది. రక్షింపబడిన నీవు భయపడవద్దు. అయ్యో నా రక్షణ పోతుందేమో, నేను నరకానికి వెళ్తానేమో, అట్లా కాదు. అట్లా భయపడితే అది నిజమైన రక్షణ కాదు. నేను రక్షించబడ్డాను, నేను పరలోకానికి వెళ్తాను, అటు నిశ్చయత కలిగి ఉండాలి. కాబట్టి మనం అనుకోవాలి, నేను యేసుక్రీస్తు నా కొరకు వెల చెల్లించాడు, రక్తం కార్చాడు, ఆయన అపవాది యొక్క శక్తి నుంచి నన్ను విడిపించాడు, కాబట్టి నాకేమి కాదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో అంత భద్రత మనకుంది, అంత ఎష్యూరెన్స్ మనకుంది. మూడవది ఏంటంటే, మూడవ విషయం, వీఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తులో మనం దాచబడ్డాం కదా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. అది 4వ విషయం. ఇక 5వ విషయం చూడండి. 4వ వచనం చివరి భాగం ఉంది. మనకు జీవమైన 4వ వచనమే, మనకు జీవమైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. వీఆర్ గ్లోరిఫైడ్ ఇన్ క్రైస్ట్. అంటే యేసు ప్రభువారు వచ్చినప్పుడట, మీరు తెలుసనే, నా వైపు చూడండి, యేసుక్రీస్తు వారు ఎట్లా ఉన్నాడో ఆయనను చూసినప్పుడు ఆయన వల్లే మనం అందరం ఉంటాం. కొన్ని కోట్ల మంది ఒకే రీతిగా ఉంటారు, ఒకే మహిమలో ఉంటారు. ఇది వాస్తవం. చూడండి అన్నమాట. ఈ రోజులో మన ముక్కులు వేరు, మన ముఖాలు వేరు, మన రంగులు వేరు, మన కథ వేరు. కానీ యేసు ప్రభు ఎదుట మనం నిలబడ్డప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడో మనం అట్లా ఉంటామంట. అటువంటి మహిమకు మనం ఉంటాం. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ
ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుతాం. చూసారా, యేసు ప్రభువు వల్లే మనం ఉంటాం. ఆయన ద్వారా మనం మహిమపరచబడతాం. ఆయనకు సమాన స్థాయి మహిమను దేవుడు మనకిస్తాడు. ఎటువంటి మహిమలోకి మనం వెళ్తున్నాం. అర్థమైందండి? ఇది మనకు 5 స్థితులు ఉన్నాయి. ఒకటి, క్రీస్తుతో కూడా మనం మరణించాము కాబట్టి ఇక పాపం చేయకూడదు. రెండవది, క్రీస్తు సజీవుడు, మనం కూడా సజీవులమే. మూడవది, క్రీస్తు లేపబడ్డాడు, మనం కూడా లేపబడ్డాం. నాలుగవది, యేసు క్రీస్తులో మన జీవం దాచబడింది, మనకు సెక్యూరిటీ ఉంది, భద్రత ఉంది. మన ఆత్మను పాతాళానికి వెళ్ళదు, ఎవ్వడు ఏమీ చేయలేదు. ఏ మరణము, ఏ లోకము, ఏ అపవాది, ఏ శరీరము, ఏ శత్రువు కూడా మనల్ని ఏమీ చేయలేడు. వీటన్నిటి మీద అత్యధిక విజయం, మోర్ దాన్ ద కాంకరెట్స్ అని రోమా 8లో ఆ మాటలు ఉంటాయి. అది భద్రత. నాలుగవది ఏమిటంటే, ఐదవది ఏంటంటే, మనము మహిమపరచబడ్డాము. యేసు ప్రభు ఎలా ఉన్నాడో ఆయన ఉండే స్థలంలో యుగయుగాలు ఆయనతో పాటు మనం కూర్చుంటాం. ఎంత గొప్ప ఆధిక్యత! మరి ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న 5 అంతలుగా మన స్థితి గురించి పౌలు చెప్తున్నాడు కదా. మరి మనం ఎట్లా ఉండాలి, ఎలా జీవించాలి, మన స్థితి ఏమిటో చెప్పాడు ముందు. ఇప్పుడు మనం ఏం చేయాలో అప్పుడు చెప్తున్నాడు. చూడండి 5వ వచనం. కావున అంటే అర్థమైంది. దేర్ఫోర్, కాబట్టి ఇంత స్థితి, ఇంత మంచి స్థితి యేసుక్రీస్తులో ఉన్న మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఏం చేయాలి? భూమి మీద ఉన్న మీ అవయవంలో అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడు. యు పుట్ టు డెత్. వాటిని ఏమాత్రం బ్రతకనీయకూడదు. అవి బ్రతికినవా, పాము ఇంట్లోకి వస్తుంది అనుకోండి. పాము ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు బెడ్ మీద పడుకుంటారు. పడుకున్నప్పుడు మీరు అంటారు, పాము దగ్గరకు వచ్చి నాతో పాటు పడుకో అంటారా? ఏమంటారు? దాన్ని మీరు ఏం చేయాలి? చంపివేయాలి. అది చంపకపోతే ఏం చేస్తుంది? మళ్ళీ చంపివేస్తుంది. ఎవరు చచ్చిపోవడం మేలు, పాము చంపబడడం మంచిదా, మనం చంపబడడం మంచిదా? పాము అనేది మళ్ళీ చంపివేసినట్లుగానే ఈ పాపం, వీటిని సెన్సువల్ సిన్స్ అంటారు. ఇవి దురాశతో కూడిన పాపాలు. ఇది 10 ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞకు సంబంధించిన మాట. కాబట్టి ఇవి చాలా ప్రమాదకరమైన పాపాలు. ఇవి సెన్సువల్ సిన్స్. వీటి విషయమైన వాటిని ఏమాత్రం కూడా బ్రతకనీయకూడదు. వాటి సివియారిటీ ఎక్కువ. ఆ తర్వాత ఇంకొక మాట చూడండి, 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటబూతులను వీటన్నిటిని విసర్జించడి. వీటిని సోషల్ సిన్స్ అంటారు. అంటే ఇతరులకు మనకు కలిగిన సంబంధించిన పాపాలు. వాటినేమో విసర్జించమంటున్నాడు, వీటినేమో అంటే వాటికంటే ఈ పాపాలు సెన్సువల్ సిన్స్ యొక్క సివియారిటీ ఎక్కువ. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మరి వాటిని మనం చంపివేయాలి, బ్రతకనీయకూడదు. అర్థమైందండి? కాబట్టి ఏమిటి ఆ పాపాలు? మొట్టమొదటిగా జారత్వము, ఫోర్నికేషన్. జారత్వం అంటే వివాహం కాక మునుపు స్త్రీ పురుషులు చేసే పాపం జారత్వం. వ్యభిచారం అంటే జనరల్గా చెప్తారు, వివాహం అయిన తర్వాత చేసే పాపం వ్యభిచారం. వ్యభిచారమైన, జారత్వమైన దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఈ మాటలు పౌలు కొలస్సీ సంఘంలో విశ్వాసులకు రాస్తున్నాడు. కాబట్టి విశ్వాసుల గురించి చెప్పబడిన మాటలు ఇవి. అందుకని నేను మీతో చెప్తున్నాను, భూమి మీద ఉన్న మీ అవయవాలనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ. ఈ ప్యాసేజ్ మొత్తం నాకు నోటికి వచ్చు. తెలుసా? మీరు కూడా ప్యాసేజ్ అంతా మీరు నోటికి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయన యందు మహిమపరచబడుదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవులను, జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. మునుపు వారి మధ్య మీరు జీవించితిరి కానీ ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటబుతులను వీటన్నిటిని విసర్జించిరి. మరి ఒకరితో ఒకరు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావం. ఇట్లా మీరు వాక్యాన్ని కంఠోపాఠం చేయాలి. అర్థమైందండి? ప్యాసేజీలు మనం బై హార్ట్ చేయాలి.
ఎందుకు బైహార్ట్ చేయాలంటే ఎప్పుడైనా కష్ట పరిస్థితి నీకు ఉన్నప్పుడు, లోన్లీగా నీవు ఉన్నప్పుడు, బైబిల్ నీ దగ్గర లేనప్పుడు ఈ వాక్యం అంతా కూడా నీకు రివీల్ కావాలి. ఆ మొత్తం కూడా నీకు మైండ్లో రివీల్ తిరగాలి. అప్పుడు దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. అర్థమైందండి? దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని కాబట్టి మొట్టమొదటి ఏమిటంటే సెన్సువల్ సెన్స్. ఇది చాలా ప్రమాదకరమైన పాపాలు. కాబట్టి కొలస్సీ 3వ అధ్యాయం జారత్వమును, అపవిత్రమును, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడం. విగ్రహారాధన, ధనాపేక్షను దాన్ని చంపివేయాలి. మీకు ఒక మాట చూపిస్తాను. ఆదికాండం 30వ అధ్యాయం. ఆదికాండం వాటిని ఏం చేయాలో మనం చంపివేయాలి. ఈ విగ్రహారాధన అనేది భయంకరమైన పాపము. 35వ అధ్యాయం 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్తువులను మార్చుకొనుడి. ఇక్కడ ఇంగ్లీష్ భాషలో ఏముందంటే హీ బరీడ్ దెమ్. ఆ విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ విగ్రహాలు రాహేలు తీసుకుని వచ్చిన ఈ లాబాను ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ ఆమె తెచ్చుకుంది కదా. యాకోబు చెప్తున్నాడు, ఏవైతే మీ దగ్గర విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా భూమిలో పాతి పెట్టండి, వాటిని విసర్జించండి. అర్థమైందా? అలాగ మన పాపాలను మనం చంపివేయాలి. నీ జీవితంలో ఏ పాపం నిన్ను డామినేట్ చేస్తుందో దాన్ని విసర్జించాలి, దాన్ని చంపివేయాలి. కాబట్టి జారత్వమైన, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష వీటిని చంపివేయాలి. అర్థమైందా? ఈ పాపము వీటిని సెన్సువల్ సిన్స్ అండ్ రెండవ పాపాలు ఏమిటంటే, ఏ పాపాలు అని చెప్పుకున్నవి మనం? సోషల్ సిన్స్. ఇతరులతో మనకున్న ఇవి చాలా ప్రమాదకరమైనది. కానీ మనం ఏం చేయాలంటే 8వ వచనం 8 చదవండి అమ్మా. 8 చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటబూతులు వీటిని ఏమంటారంటే సాంఘిక పాపాలు. ఇతరులతో అబద్ధాలు ఆడటం, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బోధను, నోటబూతులు ఇవన్నీ కూడా ఇవి సోషల్ సిన్స్ అంటారు. వీటిని విసర్జించాలి. కాబట్టి ఎందుకు ఈ వాక్యాన్ని నేను చెప్తున్నానంటే, మొట్టమొదటి ఏంటంటే మన యొక్క పరిస్థితి ఏంటి? మనం ధనాపేక్షను చంపివేయాలి, మన యొక్క కామాత్ర దురాశను విడిచిపెట్టాలి. అంత మాత్రమే సాంఘిక పాపాలు. కాబట్టి మన జీవితంలో బలలో చేయలేక ముందు కోపాన్ని విడిచిపెట్టాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి, దుష్టత్వం విడిచిపెట్టాలి, దోషణ విడిచిపెట్టాలి, చెడ్డ మాటలు, బూతు మాటలు ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. యేసుక్రీస్తులో నీకున్న స్థాయి ఎంత గొప్పదో నీకు తెలుసు కాబట్టి నువ్వు చీప్గా బిహేవ్ చేయకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు. అర్థమైందా? ఏం పనులు చేయకూడదు? మరి దురాశలతో కూడిన పాపాలు వాటిని చంపివేయాలి. అవి ఎంత ఇష్టమైనా మనకు వాటిని మాత్రం విడిచిపెట్టాల్సిందే. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటబూతులు వాటిని విసర్జించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వస్త్రాన్ని, షర్ట్ నేను వేసుకున్నాను, ఇది ఇప్పుడు కొత్తగా ఉంది. 2 రోజులు అయితే ఇది మాసిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఈ షర్ట్ విడిచేసి మళ్ళీ కొత్తది వేసుకోవాలి. అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించాలి. ప్రాచీన స్వభావం వేరు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 9వ వచనం. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనినారు. పుట్ ఆన్ అంటారు. మనం స్విచ్ ఆఫ్ చేస్తే వెళ్తూ వస్తుంది, లైట్ వస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం ఈ రీతిగా ఏం చేయాలంటే మన నవీన స్వభావం, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. నవీన స్వభావాన్ని మనం కలిగి ఉండవలసిన అవసరం ఎంత ఉంది. ఇప్పుడు బలలో చేయలేకముందు 2 విషయాలు మాత్రమే నీకు జ్ఞాపకం తెచ్చిన. మొట్టమొదటి అంటే యేసుక్రీస్తులో మనకున్న ఆధిక్యత. కొలస్సీ 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యేసు ప్రభువులో మనకున్న స్థితి ఏమిటి? ఎంతో గొప్పది. యేసుక్రీస్తుతో పాటు మనం చనిపోయాం. యేసు ప్రభు వారు ఆయన బ్రతికాడు,
మనం కూడా ఆయనలో జీవించాం. మరలా చెప్తున్నాను, ఆయన లేపబడ్డాడు, మనం కూడా లేపబడ్డాం. ఆయన యందు మనం దాచబడ్డాం, మనకు భద్రత ఉంది. ఐదవది, ఆయన ద్వారా మనం మయపరచబడ్డాం. యేసుక్రీస్తులో ఇంత ఆధిక్యతలు మనకు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మనం చీప్గా బిహేవ్ చేయకూడదు. ఈ పాపాలన్నీ చంపివేసే పాపాలు చంపివేయాలి, విడిచిపెట్టే పాపాలు విడిచిపెట్టాలి. ఇంకా విడవకుండా ఇదే పాపాల్లో కొనసాగితే అది ఎంతో నష్టము. బలులో చేయవేయకముందు పరీక్షించుకున్నాం, ప్రభా నన్ను క్షమించు, అబద్ధాలు నాలో ఉన్నాయి, నన్ను క్షమించు ప్రభా, ఈ పాపాన్ని విడిచిపెడుతున్నాను. దురాశ నాలో ఉంది ప్రభా, ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ధనాపేక్ష నాలో ఉంది, ఇతరులను నేను బూతులు వెళ్తున్నాను ప్రభా, ఇతరుల మీద కోపం ఆగ్రహం ఉంది ప్రభా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, పవిత్రపరచు ప్రభా. నా స్థితి ఎంత గొప్పది, యేసుక్రీస్తులో నాకు వచ్చిన ఈ అవకాశం, ఈ గొప్ప, ఇవన్నీ మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మన బలలో మనం పాలు పొందాం, మళ్ళీ మనం సరి చేసుకొని బలలో పాలు పొందుతూ యథార్థంగా పాలు పొందడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం.